బయట బగబగా మండే ఎండకి చల్లగా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉండిద్ది చెప్పండి? సూపర్‌గా ఉండిద్ది. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నేను మీ పావని. వెల్కమ్ టు పావనీస్ వరల్డ్. ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ ఒక బౌల్‌లో పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని, కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే అందులో పోసుకొని, చక్కగా ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకొని థిక్ పేస్ట్ లాగా అయ్యేలాగా కలిపి, తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కేక్స్లో ఫ్రాస్టింగ్ చేయడానికి వాడే విప్పింగ్ క్రీమ్ కానీ, లేదంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయినా పర్లేదు, లేదా ఇంట్లో పాల మీద మేకడతో అయినా చేసుకోవచ్చు. అది ఒక కప్ తీసుకొని బీటర్తో సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఎక్కువ బీట్ చేయకూడదు. మనం వేసిన విప్పింగ్ క్రీమ్ డబుల్ అయ్యి జస్ట్ సాఫ్ట్ పీక్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పావు కప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ పౌడర్ వేసిన తర్వాత బ్లెండర్ని ఆన్ చేయకుండా ఊరికే కలిపి తర్వాత బ్లెండర్ ఆన్ చేయాలి. ఎందుకంటే జస్ట్ అలాగే ఆన్ చేసి తిప్పేసామంటే అదంతా పొడి పైకి చిందిపోతుంది షుగర్ పౌడర్ మొత్తం. సో అందుకే ఒకసారి తిప్పి తర్వాత బ్లెండర్ ఆన్ చేసి ఫస్ట్ స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. స్పీడ్గా అయితే బీట్ చేయకూడదు. నెక్స్ట్ ఇందాక మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్న మిల్క్ పౌడర్ది మిక్చర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి జస్ట్ ఒక్క సెకండ్ అలా బీట్ చేసి నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో కోకో పౌడర్ కూడా బాగా కలిసేదాకా స్లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. కోకో పౌడర్ని కూడా ఫస్ట్ కలిపి తర్వాత బీట్ చేసుకోండి, అప్పుడు చిందకుండా ఉంటుంది. మొత్తం అంతా కలిసేలాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ మిక్స్చర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో 7 to 8 అవర్స్ స్టోర్ చేశారంటే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్ టెంపరేచర్ అయితే నార్మల్‌గా ఉండేలా కాకుండా కొంచెం టెంపరేచర్‌ని అయితే పెంచుకోవాలి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే వస్తుంది. లేదంటే ఐస్ క్రీము మనం బయట కొనేలాగా ఐస్ క్రీమ్ లాగా అయితే గడ్డకట్టదు. ఐస్ క్రీమ్ అంతా ఒక బాక్స్‌లో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన చాకో చిప్స్ ఉంటే మీ దగ్గర, ఆ చాకో చిప్స్ పైన ఒక లేయర్ లాగా వేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. 8 అవర్స్ తర్వాత తీసి చూద్దాం ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేద్దామో కామెంట్ చేయండి. తప్పకుండా అదే ఫ్లేవర్ ట్రై చేద్దాం. నేనైతే ఓవర్ నైట్ వదిలేసాను ఫ్రిడ్జ్‌లోనే. చూసారా ఐస్ క్రీమ్ ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు చూడండి నేను తీస్తున్నాను. ఇప్పుడు మనం బయట షాప్స్‌లో కొనే ఐస్ క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చిందో గట్టిగా. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది నియర్లీ 400 గ్రామ్స్ వరకు క్వాంటిటీ వస్తుంది. ఇదే 400 గ్రామ్స్ క్వాంటిటీ చాక్లెట్ ఐస్ క్రీమ్ మనం బయట కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ అవుద్దో ఆలోచించండి మీరే. ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్‌గా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.